బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. బేసిక్ పేమెంట్ ఇవ్వడం కుదరదని జగన్ సర్కార్ తేల్చి చెప్పడంతో మున్సిపల్ కార్మిక సంఘాలు సమ్మెను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్మికులకు బేసిక్ పే ఇస్తే అన్ని శాఖల వారు అడుగుతారని మంత్రుల బృందం అభిప్రాయపడింది. ఆ ఒక్కటి అడగొద్దని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. బేసిక్ పే ఇవ్వడం కుదరదని జగన్ సర్కార్ తేల్చి చెప్పడంతో మున్సిపల్ కార్మిక సంఘాలు సమ్మెను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్మికులకు బేసిక్ పే ఇస్తే అన్ని శాఖల వారు అడుగుతారని మంత్రుల బృందం అభిప్రాయపడింది. ఆ ఒక్కటి అడగొద్దని తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీనిపై సమాచారం ఏంటి? చాలని గత కొంతకాలంగా మున్సిపల్ కార్మికులు ఏదైతే మున్సిపల్ కార్మికుల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది మరియు కాంట్రాక్ట్ సిబ్బంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో పాటు కొన్ని ఏదైతే అవుట్ సోర్సింగ్ లో అంటే మొన్న కరోనా సమయంలో తీసుకున్నటువంటి కొంతమంది ఉద్యోగులు, వీరంతా కూడా గత కొంతకాలంగా ఏదైతే సమ్మెబాటు అయితే పట్టినట్టు అయితే మనకి ప్రధానంగా తెలుసు. ఏదైతే ఈ యొక్క మున్సిపల్ కార్మికులంతా కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం మాకు ఇవ్వాలి. ఏదైతే డ్రైనేజ్ లో పనిచేసి డ్రైనేజ్ లో ఉన్నటువంటి ఆ పనులు మేము చేస్తున్నామో దానిలో ప్రమాదవశాత్తు మరణించిన వారికి కూడా దానికి ఎక్స్ప్రెషా అదనంగా ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని ప్రధానమైన డిమాండ్లు అయితే పెట్టి గత కొంతకాలంగా ఈ మున్సిపల్ కార్మికులు అయితే ధర్నా అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు ఈ రోజు ప్రభుత్వం అయితే ఈ రోజు చర్చలకైతే తెలుస్తుంది. ప్రధానంగా ఈ చర్చల్లో పాల్గొన్నటువంటి బొత్స సత్యనారాయణ గాని, సజ్జల రామకృష్ణారెడ్డి గాని, ఆదిమూలపు సురేష్, ఈ బృందం కూడా మరి కష్టపడి ఈ కార్మికులతో చర్చలు అయితే ప్రధానంగా సాగింది. ఈ చర్చలు అయితే ప్రధానంగా అయితే మున్సిపల్ కార్మికులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మాకు ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, ఏదైతే కార్మిక చట్టాల ప్రకారం చెప్తున్నటువంటి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాల్సిందే. కనీస వేతనం ఇస్తేనే కనీసం మేము మా కుటుంబం గడపగలుగుతుందని చెప్పి ప్రధానంగా వాళ్ళైతే గత కొంతకాలంగా డిమాండ్ చేస్తాం. అదే డిమాండ్ ఈ రోజు జరిగినటువంటి సచివాలయంలో జరిగినటువంటి ఇక మంత్రులతో కూడుకున్న బృందంతో కూడా ఈ యొక్క నాయకులు కూడా మాట్లాడడం చూస్తే ఈ నాయకులంతా కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, బేసిక్ పేని ఇమీడియట్ గా పెంచాలని చెప్పేసి ఆ డిమాండ్ మీద పట్టుబట్టిన విషయం అయితే మనము చూస్తానే ఉన్నాం. ఈ డిమాండ్ అయితే మంత్రుల ఏదైతే బృందం ఏదైతే ఉందో ఈరోజు చర్చలు వచ్చిన బృందం అయితే ప్రస్తుతం అయితే ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం బాగాలేదు కనుక మీరు ఈ యొక్క విషయంలో కాస్త అర్థం చేసుకోవాలని చెప్పేసి వీరిని ఒప్పించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ యొక్క ఏదైతే బృందంలో పాల్గొన్నటువంటి కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో వారు సత్యంగా అంటూ దానిపైన పట్టుబట్టారు. మాకు దీన్ని తప్ప వేరేది మీరు ఏమి ఇచ్చినా కూడా మేము ఒప్పుకోము, మాకైతే జీతాలు పెంచాల్సిన ప్రధానమైన డిమాండ్ అయితే వారు మంత్రి బృందంతో పెట్టినట్టయితే మనం చూస్తానే ఉన్నాం. తర్వాత ఆలోచిస్తాం కాస్త మీరు తల ఒగ్గాలి అని చెప్పేసినట్లు ప్రభుత్వం నుంచి అయితే ఒక డిమాండ్ అయితే వచ్చింది. కానీ కార్మిక వర్గాలు అయితే చాలా నిరాశలో తిరిగి వెళ్ళిపోయినట్లయితే మనకు ప్రధానంగా అందుతున్న సమాచారం చాలు. కృష్ణ, అసలు ప్రభుత్వం కార్మికుల సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు? వారి సమస్యలను తీర్చకపోవడానికి గల కారణాలేంటి? ఇక ఈ చర్చలు కూడా విఫలం అవడంతో మున్సిపల్ కార్మికులు ఏమంటున్నారు? ఇప్పటికే ఒక పక్క అంగన్వాడీలంతా కూడా దాదాపు 20 రోజుల నుంచి రోడ్డు ఎక్కారు. సేమ్ వారు కూడా అంగన్వాడీలు కూడా కనీస వేతనం మాకు పే చేయాలి, 26,000 రూపాయలు జీతం వల్ల అంగన్వాడీలు ఒక పక్క, మరొక పక్క దాదాపు మున్సిపల్ ఈ కాంట్రాక్ట్ వర్కర్లు కూడా మరొక పక్క, అంటే వీరు కూడా సేమ్ డిమాండ్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం అయితే ఒకటే చెప్తుంది, మీకు కానీ మేము సమాన పనికి సమాన వేతనం 20,000 రూపాయలు కానీ మేము మంజూరు చేస్తే మిగతా ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అంతా కూడా
ఇప్పుడు మళ్ళీ ఆ డిమాండ్ ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వానికి పెద్ద తలకాయనొప్పిగా మారే అవకాశం ఎక్కువగా ఉందన్న ఉద్దేశం మీద ప్రభుత్వం అయితే కాస్త వాయిదా వేస్తూ వీళ్ళని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఏది ఏమైనా మొదటి నుంచి కూడా కొన్ని అంటే చిన్న చిన్న డిమాండ్స్ అయితే ప్రభుత్వం నెరవేర్చొస్తుంది. కానీ ఏదైతే ఈ యొక్క సమాన పనికి సమాన వేతనం అంటే 26,000 రూపాయలు అనేది ఏదైతే ఉందో ప్లస్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి అనే ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఉందో వీటి పట్ల కాస్త ప్రభుత్వం అయితే సానుకూలంగా లేదు. ఎన్నికల తర్వాత చూద్దామని దాటవేత ధోరణి అవలంబిస్తున్నాడు ప్రధానంగా కనిపిస్తుంది. చాలు కృష్ణ, ఒకవైపు అంగన్వాడీలు వాళ్ళు సమ్మె చేస్తున్నారు, మరోవైపు ఇక్కడ మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పడ్డారు. అయినా ఇప్పటికీ కూడా 4 సార్లు అంగన్వాడీలతో చర్చించినా కూడా వాళ్ళ చర్చలు విఫలమే అయ్యాయి. మరోవైపు జనవరి 6 నుంచి ఇక కార్మికులు జేఏసీ సమ్మె, ఈ సమ్మెలన్నీ ఎటు దారి తీసే అవకాశం ఉందంటారు? అంటే ప్రధానంగా ఒక పక్క రాజకీయంగా ఎన్నికల వేడి ఊపందుకున్న తర్వాత ఏదైతే అభ్యర్థుల్ని ఫైనల్ చేశాక ఊపులో ఈరోజు ఇప్పటికైతే ఇటు సమన్వయకర్తలు కానీ ఇటు ఇన్ఛార్జీలు కానీ ఇటు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చాలా తలామునకలై అయితే అభ్యర్థుల ఎంపికలు కానీ దాంట్లో ఉన్నారు. మరొక పక్క పార్టీకి టికెట్ లేదని కొంతమంది రాజీనామా చేసే బాధపడుతున్నారు. వీటన్నింటినీ సమన్వయం చేసుకోలేని చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వానికి మాత్రం ఈ యొక్క సమ్మె మాట మాత్రం మరింత ఈ తలకాయనొప్పిగా మారిందని చెప్పాలి. రాబోయే రోజుల్లో ఈ సమ్మె ఏ దారి తీస్తుంది, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ప్రస్తుతానికైతే వీరిని ఎన్నికల్లోపు వీరిని బుజ్జగించి వీరికి ఏదో విధంగా వీరిని సమ్మెని విరమింపచేసి ప్రభుత్వం తన దారిలోకి తెచ్చుకుంటే మాత్రమే రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గట్టెక్కగలుగుతుంది. లేని పక్షంలో మాత్రం గ్యారంటీగా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బని చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలు కృష్ణ, ఇక అదేవిధంగా ఇప్పటికే అంగన్వాడీలు కూడా వాళ్ళు అక్కడ సమ్మెలు చేస్తున్నారు కదా, ఇక హాస్పిటల్లో ఉన్నటువంటి అక్కడ పేషెంట్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ప్రస్తుతానికైతే వాళ్ళు 22 రోజుల నుంచి అంగన్వాడీలు అయితే ప్రధానమైన కొన్ని 11 డిమాండ్లతో వాళ్ళు చేస్తారు. ప్రభుత్వం మాత్రం వారిని ఇప్పటికీ పలు దఫాలుగా ఏదో చర్చలకు పిలిచినా కూడా వారు పట్టుబడుతున్నవి ఏదైతే ఉన్నాయో అవి వాటిని ప్రభుత్వం నెరవేర్చడంలో పోవడం ప్రధానంగా ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలి. వారు ప్రధానంగా ఒకటే అడుగుతున్నారు, 26,000 మన జీతం ప్రకటించండి, ఏదైతే గ్రాట్యుటీ కావాలి, పెన్షన్స్ కావాలి, స్కీమ్స్ అన్ని వాళ్ళు అడుగుతున్నారు. దీంతో పాటు వారైతే ప్రభుత్వం నుంచి అయితే ఏదైతే అంగన్వాడీలు వెంటనే రావాలా, లేకపోతే మీకు ఉద్యోగాలు కూడా తొలగించేస్తాము, ఇప్పటికే ఎవరెవరైతే సమ్మెలో పాల్గొన్నారో వారి డేటాను కూడా సేకరించామని ఒక పక్క ప్రభుత్వం బెదిరించే ధోరణితో కాకుండా కొంతమంది ఏదైతే ఉన్నారో వారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హాస్పిటల్లో ఉన్నారు అయితే వారికి కూడా అంటే వైద్యపరంగా అయితే అన్ని రకాలుగా అందుతున్నా కూడా చాలా అంటే ప్రభుత్వానికి అయితే చాలా తలకాయ నొప్పిగా మారిందని చెప్పాలి. ఈ 2 సంఘటనలు అయితే ప్రభుత్వానికి తలకాయ నొప్పిగా ఉన్నాయంటే మనం ప్రధానంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.